మిత్రులారా, ఈరోజు చెక్ బౌన్స్ కేసులో కేసులు వేసిన వ్యక్తి చనిపోతే కేసు ఎలా అనే విషయాల మీద మరి మన నెల్లూరు నుంచి ఈరోజు మన నవాబ్పేట వాస్తవ్యులు శ్రీనివాసరావు గారు ఒక సమస్యను అడగటం జరిగింది. మరి ఈ యొక్క సమస్యను మనం శ్రీనివాసరావుకు తెలియజేయడం ఏమనగా, చెక్ బౌన్స్ కేసు వేసిన వ్యక్తి చనిపోతే ఆ కేసును ఎన్ఐ యాక్ట్ ప్రకారం అతని కుమారులు గాని, కుమార్తెలు గాని, భార్య గాని, అన్నదమ్ములు గాని, తల్లిదండ్రులు గాని, బిజినెస్ పార్ట్నర్లు గాని, మరి వీరందరూ పార్టీలుగా న్యాయస్థానంలో అనుమతి పొంది కేసును కొనసాగించవచ్చు. ఈ కేసులో ఉన్న డాక్యుమెంట్లను సాక్ష్యంగా కోర్టు పరిగణించి తీర్పులను ఇవ్వవచ్చు. కాబట్టి ఒక కేసు వేసిన వ్యక్తి మరణిస్తే అతని వారసులు ఈ యొక్క కేసులో జాయిన్ అవి, అంటే కోర్టు అనుమతితో ఈ యొక్క కేసులో జాయిన్ అవి, మరి ఆ యొక్క కేసును కొనసాగించి వారి తండ్రికి రావాల్సినటువంటి ఆస్తిని మనం ఎవరైతే మన తండ్రి కేసు వేసి ఉంటాడో వారి దగ్గర నుంచి పొందవచ్చని ఈ సందర్భంగా మరి మన నవాబ్పేట వాస్తవ్యులైనటువంటి శ్రీనివాసరావు గారికి తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. మీరు ఇలాంటి క్వశ్చన్లు అడిగినది ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేటివి కాబట్టి గీతామయ లీగల్ సర్వీస్ ద్వారా ప్రజలను అవేర్నెస్ చేయడానికి మరి ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా ఈ యొక్క వీడియో ముఖంగా తెలియజేస్తున్నాం.